గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరింత అవివేకులైతిరా మొదట చెప్పండి. అంశం ఏమిటి? మొదట నీకుండిన ప్రేమను ఒకటి ధ్యానం చేసుకుని, రెండోది ఏంటంట? మొదట ఆత్మానుసారముగా ఆరంభించితిరి, ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా ఓ అవివేకులైన గలతీయులారా అని పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు గారు సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తూ గలతీ అనే పట్టణానికి వచ్చి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘములో బోధన చేశాడు, బాప్తిసాలు ఇచ్చాడు, అనేకలు సంఘముగా సమకూర్చబడ్డారు. ఆరంభంలో ఆ సంఘపు స్థితి ఎలాగుందంటే ఆత్మాభిషేకము, ఆత్మల వరము, ఆత్మీయ ప్రత్యక్షతలు, ఆత్మలో రేపబడుట, ఏక మనసు, ఏకాత్మ, ఏక తాత్పర్యం, ఆది అపోస్తల ఉపదేశము, ఆత్మల మండుట, సంఘము సంపూర్ణ సిద్ధి నందుట. ఇలాంటి స్థితిలో ఆ గలతీ సంఘం ఉన్నది. అప్పుడు పౌలు గారు అనుకున్నాడు, ఓకే ఈ సంఘము ఇక రాకడికి సిద్ధపడుతున్న సంఘం పర్వాలేదు అనుకున్నాడు. అక్కడ పాస్టర్ గారిని పెట్టాడు. వెళ్ళిపోయి ఆయా ప్రాంతాలంతా సువార్త చేస్తున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత పౌలు గారికి మళ్ళీ లెటర్ అందింది. అయ్యా గలతీ సంఘం ఏంటో కొంచెం బలహీనమైనట్లున్నది, ఒకసారి మీరు రావాలి అంటే, అప్పుడు ఆ వార్త తెలుసుకున్న పౌలు గారు గలతీ సంఘానికి వచ్చేసరికి ఆయన ఆరంభించినప్పుడు ఉన్న విశ్వాసులు ఈయన 5-6 సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూసేసరికి వాళ్ళ పోలికల్లో మార్పులు, వాళ్ళ మాటల్లో మార్పులు, వాళ్ళ విశ్వాసంలో మార్పులు, వాళ్ళ భక్తిలో మార్పు, వాళ్ళ ప్రార్థనలు మోకరించడంలో మార్పు. ఇప్పుడు చూసి అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఆరంభంలో ఆత్మ సంబంధంగా ఉన్నారు. ఏమైంది? ఆరంభంలో ఎట్లున్నారట? ఆత్మానుసారం కదిలిస్తే ఆత్మని. 5-10 ఏళ్ళ తర్వాత వెళ్ళి చూస్తే ఏమన్నా చెప్పండి? సంఘముల ఆత్మ లేదు, విశ్వాసుల ఆత్మ లేదు. ఏం కనబడుతుంది? శరీరాను సంబంధమైన వ్యక్తులాగా ప్రవర్తిస్తుందట. ఆత్మ సంబంధమైన వ్యక్తులకు, శరీర సంబంధమైన వ్యక్తులకు వ్యత్యాసం ఏమిటి అంటే, శరీర కార్యములు స్పష్టమైనవని ఇదే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాస్తూ ఏమంటాడు చెప్పండి? శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమిటి? చదువు 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అదేమంటే జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషం, కలహాలు, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, ఇవన్నీ వచ్చినాయట విశ్వాసంలో. అర్థమవుతుందా? అందుకు జాగ్రత్త. మొదట ఎట్లున్నది, ఇప్పుడు ఎలా ఉంది? మొదట నేను బాగా ప్రార్థన చేద్దు, మొదట నేను బాగా పాటలు పాడదు, మొదట నేను బాగా విశ్వాసం ఉన్నా, ఇప్పుడేం తెచ్చావు? ఇప్పుడు ఎట్లుంది నీ భక్తి? మొదట తీసిపెట్టి ఇప్పుడు ఎలాగున్నావు? ఇప్పుడు ఎలాగున్నావు? ప్రజెంట్ ఎలాగున్నావు? రేపు ఎలా ఉండబోతున్నావు? రాబోతున్న సంవత్సరం ఎలా ఉండబోతున్నావు? ఒకవేళ ఈ రోజు ప్రభు పిలిస్తే ఈ దేహాన్ని భూమి మీద విడిచిపెట్టి రాకడలో ఎత్తబడే మనసు ఉందా? మొదటిది కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? బైబిల్ చెప్తుంది ప్రజెంట్ ఎలాగున్నావు. గలతీ సంఘం అంట మొదటిలో ఆరంభంలో ఆత్మానుసారంగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత వారి లోపల శరీర సంబంధమైన కార్యాలు ప్రవేశపెట్టబడ్డాయి. కోపాలు పెరిగాయి, కక్షలు పెరిగాయి, అసూయ పెరిగింది, కాముకత్వం పెరిగింది, విగ్రహాలు పెరిగింది, వ్యభిచారం పెరిగింది, అపవిత్రత పెరిగిపోయింది. ఇవన్నీ లోకములో నుండి వాళ్ళ లోపలికి తెచ్చిపెట్టుకొని వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. పౌలు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మీ తెలివెట్టిపోయింది. ఎన్ని వాక్యాలు విన్నారు, మీకు ఎన్ని బోధనలు ఉన్నాయి, మీరు ఎంత చక్కటి ఉపదేశాలు నేర్చుకున్నారు, ఏంటి మీరు ఇలాగ మారిపోయారని ఆయన తల కొట్టుకొని చెప్తున్నాడు. అవివేకులైన గలతీయులారా, మొదట నీవు ఆత్మానుసారంగా ఆరంభించావు, ఏంటి కొద్ది రోజుల తర్వాత ఇలాగ అయిపోయాం. నిజమే కదా, మన పరిస్థితి కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే ఇలా నడిపించబడుతున్నామా ఏంటని డౌట్ కూడా వస్తుంది. ఆరంభంలో 2 గంటలు ప్రార్థన చేసే విశ్వాసం ఇప్పటికి వచ్చేసరికి ఎంత ప్రార్థన చేస్తున్నాడు? 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా. పెరిగిందా? తగ్గిందా?
ఆరంభంలో 5 అధ్యాయాలు చదువు. ఇప్పుడు బైబిల్ అంటేనే విసుకొస్తుంది. ఆరంభంలో స్తుతి ఆరాధనలో 30 గంట 45 నిమిషాలైనా ఆత్మలో హర్షించే వ్యక్తివి. ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు, అర్ధ గంట, ఒక 35 నిమిషాలు అయిపోతే విసుకొస్తుంది. ఇప్పుడు ఏమైంది? నీ మనసులో ఆయాసం పెరిగింది. ఒకప్పుడు ఉపవాస ప్రార్థన అంటే ప్రతిష్ఠించుకుందు, కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, కళ్ళు కట్టుకొని, చెవులను కట్టుకొని నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించద్దు. ఇప్పుడు రోజులు గడిచిన కొలది ఏమైతుంది? ఆకలి మీదకి మనసుకు వస్తుంది. ఉపవాసం ఉంటే కనీసం అన్నం తినకుండా జ్యూస్ తాగాల్సి కావచ్చు. ఉపవాసం ఉంటే కనీసం అన్నం తినకుంటే ఏదైనా ఒక 2 ఇడ్లీలు తినచ్చు, లేదంటే సేపు అయినా తినచ్చు కావచ్చు. మనసు ఏమైపోతుంది చెప్పండి? రోజులు గడిచిన కొలది శరీరం సారం మారిపోతుంది. ఆరంభంలో ఆత్మానుసారంగా ఉందంట గలతీ సంఘం. కొద్ది రోజుల తర్వాత ఆ సంఘంలోనికి శరీర సంబంధమైన క్రియలు వచ్చాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి.